చాలామంది రాత్రి మిడ్‌నైట్ కాంగానే ఫుట్ జాయింట్ పెయిన్ ఆర్ గ్రేట్ టో పెయిన్‌తో సఫర్ అవుతుంటారు. మోస్ట్‌లీ ఇట్ మే బి రిలేటెడ్ టు యూరిక్ యాసిడ్ అంటే గౌట్ అనే సమస్య ఉండొచ్చు. సో హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ at ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, హైదరాబాద్. టుడే ఐ గోయింగ్ టు టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ వాట్ ఈస్ గౌట్, వాట్ ఈస్ యూరిక్ యాసిడ్, వై ఇట్ హ్యాపెన్స్. సో యూరిక్ యాసిడ్ అనేది ఎస్పెషల్లీ ప్రోటీన్ ఫుడ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ కిడ్నీ సమస్య ఉన్న పేషెంట్స్ కానీ, ఆల్ రెడ్ మీట్ తీసుకుంటున్న పేషెంట్లు కానీ, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటున్న వాళ్ళకు వీళ్ళకి కామన్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మిడ్ నైట్ 2 o'clock దే స్టార్ట్స్ గెటింగ్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ లైక్ పిన్స్ అండ్ నీడిల్స్ ఇన్ ద గ్రేట్‌టో వస్తుంది. సో ఇటువంటి పేషెంట్లు ఫస్ట్ మీరు చేయాల్సిన పని, చెక్ యువర్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇన్ ద బాడీ. దెన్ ఇమ్మీడియట్గా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు కంప్లీట్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఒకటి, దే హ్యావ్ టు అవాయిడ్ ఆల్ కైండ్ ఆఫ్ మీట్ ప్రొడక్ట్స్ లైక్ ఎగ్, దుంపలు, బంగాళదుంప కానీ, చిలగడ దుంప కానీ, భూమి లోపల పండే పదార్థాలు అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఆనియన్ కూడా అవాయిడ్ చేయాలి. రెండోది, దే కెన్ యూజ్ వెరీ లిమిటెడ్ వెజిటేబుల్స్ ఎస్పెషల్లీ అదర్ దెన్ దుంపలు, అంటే బంగాళదుంప కానీ, చిలగడ దుంప కానీ, ఎటువంటి దుంపలు కూడా వాడకూడదు. అండ్ మూడోది, వాళ్ళు చాలా సింపుల్ ఫుడ్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి. అండ్ నాలుగోది, ఇమీడియట్లీ వన్స్ యూ ఆర్ సఫరింగ్ విత్ దిస్ ఇష్యూ, యూ నీడ్ టు గెట్ ఎవాల్యుయేటెడ్ విత్ బ్లడ్ టెస్ట్. ఎస్పెషల్లీ వి మెజర్ ఇస్ దేర్ ఎనీ యూరిక్ యాసిడ్ లెవెల్ మోర్ దెన్ 7 ఉందా, ఆర్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఇన్ఫెక్షన్, అంటే సిఆర్పి టెస్ట్ చేసుకుంటాం. ఈ ఎక్కువ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా దే నీడ్ టు స్టార్ట్ మెడికేషన్. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ మెడికేషన్ వి routinely give. One is allopurinol, other one is febuxostat. Third drug will also give Zyloric. సో ఇవన్నీ కూడా ఈ యాసిడ్ లెవెల్ ప్రొడక్షన్ పెంచకుండా ఉన్న యాసిడ్ లెవెల్ని తక్కువ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో డోంట్ నెగ్లెక్ట్ యూరిక్ యాసిడ్ ఇష్యూస్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ. ఇట్ మైట్ డ్యామేజ్ యువర్ కిడ్నీస్, ఇట్ మైట్ డ్యామేజ్ యువర్ foot also. If it you are still neglecting from foot, it goes up to the knee joints, even spreads into the hands. So take care of your uric acid, which is easily manageable with the drugs. Thank you.